తన కుమార్తె అరుణ మృతి అనుమానాస్పదంగా ఉందంటూ తల్లి అచ్చయ్యమ్మ ఇక్కడికి కలెక్టరేట్కి ఫిర్యాదు ఇవ్వడానికి అయితే వచ్చారు. ఎందువల్లంటే 1 టౌన్ స్టేషన్లో కేసు నమోదు చేసినప్పుడు కూడా ఎలా నమోదు చేశారు, ఎటువంటి కేసు నమోదు చేశారని దాని మీద ఆరా తీయడానికి వెళ్తే పోలీసులు తనని వేధిస్తున్నారంటూ ఆమె బాధని వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కలెక్టరేట్లో ఆమెతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎలా మీ కూతురు అసలు ఎలాగా మృతి చెందింది? నవ్వండి వాళ్ళిద్దరికి. నవ్వు అయితే వాళ్ళిద్దరు నవ్వు చేసుకుని వాళ్ళు హైదరాబాద్లో వర్క్ చేసింది నా కూతురు. ఇష్టం కానీ ఏదో తెలియదు ఆ చెల్లెలలో. అందులో నవ్వు అయితే అలా 4-5 సంవత్సరాలు నవ్వు చేసుకుని అలా నవ్వు చేసుకుని పెళ్లి చేసుకుంటాను అన్నది. పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పెళ్లి చేసుకొని మొండికి ఎక్కాడు. మొండికి ఎక్కితే స్టేషన్కి వెళ్ళింది. వంటని పోలేదు. స్టేషన్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోకపోతే అక్కడ జగతమ్మ దగ్గర బ్యారేజ్ దగ్గర స్టేషన్ దగ్గరికి వెళ్తే అతని ద్వారా జీడిపో ద్వారా ఆడికి జైలు వేసారు. కేసు ఎడితే నా 95 రోజులు ఉన్నాడు జైల్లో. నేను పెళ్లి చేసుకుంటాను బెయిల్ ఇవ్వండి అంటే బెయిల్ ఇచ్చాను. పెళ్లి చేశాను. సంవత్సరం పెళ్లి చేస్తే 3వ నెల కడుపుతో చంపేశాడు. మీ కుమార్తె మృతిపై మీకు ఎలాంటి అనుమానం ఉన్నది? నా అనుమానం ఆడి చంపాడనే నా అనుమానం. అమ్మ నా కూతురు అయితే చచ్చిపోయినంత పిరికిదాయి కాదు, ఆడి చంపాడని నా అనుమానం ఉంది. ఇప్పుడు అంటే పోలీసులు మీరు ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నారో ఎలాంటి కేసు నమోదు చేశారని మీరు ఆధారాలు అడగడానికి వెళ్ళారు స్టేషన్ కి, అయినా సరే మీకు ఎలాంటి సమాధానం చెప్పారు పోలీసులు? నాకు పోలీసులు రిపోర్ట్లు ఎట్లేయు వెళ్ళిపో అలాగే కొడతాను అనుకుని చెయ్యెత్తాడు. అమ్మ ఇదే చెప్తున్నాను. చెయ్యేస్తాడు మాత్రం కింద కొంగుడిపోయాను. అదే చెయ్యి మాత్రం ఎత్తాడు. కూతురుతోటి ఫోన్ లో మాట్లాడేప్పుడు మీకు ఎలాంటి సమాచారం చెప్పింది? నా కూతురు నాకు ఫోన్ అది చెయ్యదమ్మా, నేనే ఉండి చేస్తాను. ఒకసారి ఆధార్ నేను వెళ్ళానమ్మ నా కూతురు దగ్గరికి. ఆధార్ వెళ్ళాను సాయంకాలం 6 గంటలకు నాకు ఫోన్ చేసింది. చనిపోయే నాటికి ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే 3వ నెల గర్భిణి అని చెప్తున్నారు. ఉంది అంటే మంచమానం ఉందాం. నా చచ్చిపోతాడు వెళ్ళిపోతాడు మంచమానం ఉంది. ఆడే ఇంట్లోనే ఉన్నాడు. నాకు ఇదో కేసు ఇదో కేసు అని బుర్రబోదుకుంటున్నాడు ఆడే. ఎలా చనిపోయింది అసలు? ఎలా చచ్చిపోయి పేక మచ్చ కూడా లేదమ్మా. ఎలా చచ్చిపోయింది మరి? ఎలా చచ్చిపోయి నాకు చూడడానికి వెళ్ళాను. ఏం చచ్చిపోయి చెప్తే నేను ఫోన్ చేస్తే నేను వచ్చానమ్మా. అదే మా వెళ్ళబోతాడు చనిపోయి ఉంది. మాది మొక్కమండి బాగా పర్లేదు. ఎలా చచ్చిపోయిందో నాకు తెలియదండి. నేను ఎక్కడున్నాను బెల్మిని అడుగుంటు దగ్గర వాళ్ళు జవతో బొక్కాయిదులు ఉన్నాలే. మీ ఏమి చచ్చిపోయిందని ఫోన్ చేస్తే వెళ్ళాను. నాకు ఏడు తెలుస్తుంది. పోలీసుల నుంచి ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? పోలీసుల నుంచి మేము ఎలా నా కూతురికి న్యాయం చేస్తాలని కోరుకుంటున్నాను నేను. అది ఇంకేట్లేదు, ఆ న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాను. పోలీసు కలెక్టరేట్ కి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానంటే నా కూతురికి న్యాయం చేస్తాలని వచ్చాను. నేను మాకు న్యాయం చేస్తాలని వచ్చాను. అప్పుడు చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి జాలారపేటలో అరుణ మృతి అనుమానాస్పదంగా ఉన్నదంటూ తన తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అల్లుడే తన కూతుర్ని హతమార్చాడని చెప్పేసి ఆమె చెప్పడం అయితే చెప్పింది. పోలీసులు అయితే ఎటువంటి కేసు పెట్టారు, ఎలాంటి సెక్షన్లు పెట్టారన్న దానిపై తను ఆరా తీయగా పోలీసులు సరైన సమాధానం చెప్పలేదని చెప్పేసి తల్లి అచ్చయ్యమ్మ చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ కృష్ణంతో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం.